ఒక్కొక్క జీసీసీ ఎస్టాబ్లిష్మెంట్ అయితే మినిమం 5,000 ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ 5,000 పీపుల్ సంబంధించిన ఎర్నింగ్స్ కూడా మినిమం ఆయన యావరేజ్ ఆఫ్ 80,000 నుంచి మొదలు పెడితే 3 to 4 lakh పర్ మంత్ ఉంటుంది. ఇక్కడ సంపాదించిన డబ్బులు ఇక్కడ ఖర్చు పెడతారు బై డిఫాల్ట్గా. తర్వాత ఉన్న దాంట్లో కొన్ని మిగిల్చుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఎప్పుడైతే ఎర్నింగ్ చేస్తూ వాళ్ళకి ఇక్కడ బెంగళూరులో ఇక్కడికి డిఫరెన్స్ ఏమంటే అక్కడ ఎర్నింగ్ చేసిన అతను సేవింగ్ చేయడం కష్టం. కానీ అదే హైదరాబాద్లో అదే 1 lakh ఎర్న్ చేసిన అతను ఇక్కడ సేవింగ్ చేయడం ఆస్కారం ఉంది. కాబట్టి ఎప్పుడైతే జీసీసీస్ ఎక్కువ వస్తాయో అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా గ్రో అవడానికి ఆస్కారం ఉంటుంది. ఎన్ని నెంబర్ ఆఫ్ జీసీసీ వస్తూ ఉంటే అంత రియల్ ఎస్టేట్కి అది బూస్టింగ్ లాగా ఖచ్చితంగా ఉంటుంది. మన దగ్గర ఇంకోటి ఏమంటే సోషల్ ఇన్ఫ్రా కూడా జీసీసీకి చాలా ప్లస్ పాయింట్ అయింది. తర్వాత మనం మేజర్గా ఐటీ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మన దగ్గర ఎక్కువగా నడుస్తూ ఉంది కాబట్టి వీఆర్ ద థర్డ్ పొజిషన్లో ఐటీ ఎక్స్పోర్ట్లోనే మనం థర్డ్ పొజిషన్లో ఉన్నాం. సో తర్వాత వరల్డ్ వైడ్గా కూడా వాళ్ళకి ఏమంటే ఇక్కడ మనకు ఎఫోర్డబుల్ ప్రైస్, మనం ఏ విధంగా అయితే ఎఫోర్డబుల్ ప్రైస్ చూస్తామో కంపెనీస్ కూడా ఎఫోర్డబుల్ ప్రైస్ చూస్తారు. ఇక్కడ హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ ప్రైస్ అనేది చూసుకోవడం జరిగింది. తర్వాత ఎంప్లాయీస్ కూడా కమ్యూనిటింగ్ ద టైం, అంటే వాళ్ళు హైదరాబాద్లో ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైం కూడా కంపేర్ టు బెంగళూరు చూస్తే వీఆర్ ద బెస్ట్. సో ఆ టైం స్పెండ్ చేయండి, ఎందుకంటే మనీ ఈజ్ ద టైం అంటారు. సో అలాంటి టైంని వేస్ట్ చేస్తూ మనీని రోడ్డు మీద పడేసుకోవడం వేస్ట్ కాబట్టి సో వాళ్ళు ఇక్కడ జీసీసీస్ అన్ని కూడా హైదరాబాద్కి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల టైం సేవ్ అవుతుంది, వాళ్ళ యొక్క కాస్ట్ కటింగ్ అవుతుంది, మనకేం ప్లస్ పాయింట్ అంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది,